ఈ రూట్ని మీరు గుర్తుపట్టారా? ఇల్లందు కొత్తగూడెం నుంచి ఇల్లందు వచ్చేటువంటి రూట్లో ఈ అడవి, ఈ టర్నింగ్స్ ఎక్కడున్నాయో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకేనా? సూపర్ ఘాటీ సెక్షన్ లాగా ఉంది. ఏమండి, ఎదురుగా ఒక కొండ కనబడుతుందా? గుట్ట. మరలా దాని ప్రక్కనే తిరుగుతున్నాం, ఇంకొక గుట్ట కనబడుతుందా? ఓకే, చూసుకో. దీని ప్రక్కన ఇంకొక గుట్ట. మనం ఎక్కడెక్కడో ఎతుకుతుంటాం కానీ మన చుట్టూ కూడా అద్భుతమైనటువంటి ఘాటీ సెక్షన్స్ ఉన్నాయి, టర్నింగ్స్ ఉన్నాయి, మంచి మంచి జంగల్స్, అడవిలు ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్ అడవి, పచ్చదనం. మన ఈ మధ్యలో కొంచెం వర్షాలు పడ్డాయి కదా, ఇది జూన్ మాసం కదా, అందువల్ల పచ్చదనం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అద్భుతమైనటువంటి వాతావరణం, సాయంత్రపు వేళ కదా, చల్లగా చక్కగా ఉంది. ఇటువైపున ఈ తెల్లగొన్నావు నా భార్య, అవతల మా సంఘస్థురాలు ఉంది. అటు వారిద్దరు భార్య భర్తలు, కృష్ణ డాక్టర్ గారు, కీర్తనమ్మ. ఇటు మోహన్ రావు డాక్టర్ గారు డ్రైవింగ్ చేస్తున్నాడు. అబ్బా, ఆహ్లాదకరంగా ఉంది కదా. అలా చూడండి, ఆ వీడియో చూస్తుంటే అందులో మనం ప్రయాణం చేసినట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు? బాగుందా? ఓకే ఓకే. కారు కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. ఏమండి, ఎంతైనా పచ్చదనం అనేది చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషదాయకంగా ఉంటుంది కదా. ఎదురుగా 2 ఆటోలు వస్తున్నాయి. రోడ్డు ప్రక్కన కొన్ని కోతులు ఉన్నాయి. ఇటు పక్కన అడవి, సమృద్ధి అయిన అడవి, ఫుల్గా సూపర్, చూడదగిన ప్రాంతం. హైదరాబాద్ వాసులు, విజయవాడ వాసులు, బాంబే, ఢిల్లీ ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా కొత్తగూడెం నుంచి ఇల్లందు రూట్లో ఉన్నటువంటి ఈ అడవిని విజిట్ చేయండి. చూడండి ఎంత పచ్చదనం ఉందో. మనం సిటీలకి వెళితే ఇటువంటి పచ్చదనం కనపడదు. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం టౌన్లు దాటిన తర్వాత అడవుల్లో తప్ప ఇటువంటి వాతావరణం, ఇటువంటి చెట్లు, ఇటువంటి వాగులు వంకలు, ఏమండి, ఇటువంటి పచ్చదనం, ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకి టౌన్లలో ఎక్కడ కనిపించదు. టౌన్లో అన్ని బిల్డింగ్లు, లైట్లు, రోడ్లు ఇవే ఉంటాయి. చక్కటి ఆక్సిజన్, మంచి వాతావరణం, మనసుకు సంతోషాన్ని కల్పించేది మనకు ఖచ్చితంగా ఎప్పుడైనా టౌన్స్ దాటిన తర్వాతనే. ఇవి మామూలు గేదెలేవి, అడవి గేదెలు కావు, ఈ ఊరు గేదెలే. వీటి పాలు మనం తాగుతున్నాం. ఏమండి, ఆవులు బాగా పొగుడుతున్నాం, గేదెల పాలు తాగుతున్నాం. పొగిడేదేమో ఆవుని, ఏమండి, తాగేదేమో గేదె పాలని కదా. ఈ గేదెలను కాసే తమ్ముడు, ఈ గేదెలను కాసే తమ్ముడు. రైట్, ఇదిగో మరలా ఒక కొండ వచ్చింది. ఇది మొత్తం కలిపి ఒక కొద్ది కిలోమీటర్లు ఉంది, కానీ పక్కనే కొండలు, వాటి మధ్యలో నుండి వేశారనమాట రూట్. ఇటు ఒక కొండ కనబడుతుంది కదా, చూడండి. మరలా ఇటు అడవిలో ఇంకో రూట్ ఇటు వెళ్తుంది లోపలికి, పూర్తిగా అడవి ప్రాంతం. సూపర్ ఘాటీ సెక్షన్. వీడియో చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఇదిగో పెద్ద కొండ పైకి 40 స్పీడ్ వెళ్ళాలంటే ఇక్కడ. ఎస్ కటింగ్ వస్తుంది, ఎస్ టర్నింగ్. ఇంకొక కారు మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. లారీ ఎదురుగా వస్తుంది, ఇంకో లారీ వస్తుంది. అడవి నుండి బయటకు వచ్చేస్తున్నాం మేము. ఓకే 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 ఓకే. అదిగో ఇంకొక లారీ వస్తుంది.
భలే భలే వస్తుంది. అరే డ్రైవింగ్ భలే చేస్తున్నారే. అది చూడండి ఆ మార్క్ ఎలా ఉందో అలాంటి టర్నింగ్ ఉందంట. అదిగో చిన్న మంకీస్, లోడులతో వెళ్తున్న లారీ. అప్పు ఉంది ఇక్కడ, హైట్ మెల్లగా వెళ్తుంది. పైన ఆకాశంలో సూర్యుడు కనపడుతున్నాడు. పెద్ద టర్నింగ్ ఉంది కనుక లారీని మేము క్రాస్ చేయట్లేదు. ఎందుకంటే డ్రైవర్ మహా ఫాస్టే, కానీ ఇక్కడ ఎందుకు ఇంత స్లోగా ఉండి అనుకోకండి. కనబడుతుందా డ్రైవర్ చాలా స్పీడు, మామూలు స్పీడ్ డ్రైవర్ కాదు, అర్థమైందా? కానీ టర్నింగ్ల మీద క్రాస్ చేయకూడదని బాగా రూల్స్ పాటిస్తారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. డ్రైవర్ పోస్ట్కి ఏం రాలేదు, మేమందరం ఫ్రెండ్లీగా ఓ పని మీద వెళ్ళి వస్తున్నాం. ఓకే చూసుకో, క్రాస్ చేసేసాడు మరలా ఇప్పుడు. వెరీ గుడ్. ఇప్పుడే మేము అడవి నుండి బయటకు వస్తున్నాం. కనబడుతుందా అటు అడవి? ఇంకా అదిగా వా, ఈ వీడియో చూస్తూ ఉంటే అందులో మనం ప్రయాణం చేసినట్టే అనిపిస్తూ ఉంది కదా. భలే అద్భుతంగా ఉంది వీడియో. ప్రైజ్ గాడ్. మబ్బులు, ఆకాశంలో మబ్బులు. అడవి అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఓకే బాయ్ బాయ్. మరలా ఇంకో వీడియోలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి అవర్ యూట్యూబ్ వరల్డ్. నా యూట్యూబే నా ప్రపంచం.